వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైట్, ఏదైతే పంచవతి కాలనీలో గన్ ఫైరింగ్ కలకలం రేపుతా ఉంది. సో దాని గురించి మాట్లాడడానికి ఉన్నారు స్థానికులు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, నిజం గన్ ఫైరింగ్ జరిగిందా లేదా, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. సో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ విషయంలో గన్ ఫైరింగ్ జరగడం జరిగింది, ఎందుకు కాల్చారు, అసలు గన్ ఫైరింగ్ జరిగిందా లేదా? గన్ ఫైరింగ్ జరిగిందండి. త్రుడిలో మేము తప్పించుకున్నాము. అక్కడ మణికొండలో పంచవటి కాలనీలో కేఈ ప్రభాకర్ గారి ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు కేఈ ప్రభాకర్ గారి అల్లుడు అభిషేక్ గౌడ్ ఓరల్ లీజ్గా వాళ్ళ ఆఫీసు పెట్టి కృష్ణధర్మ పరిషత్ ఆఫీస్ నడిపిస్తుంటే ఓ 2 నెలలు నాకు అవసరం ఉన్నదని చెప్పి కేఈ ప్రభాకర్ గారు తీసుకొని మళ్ళీ మేము 2 నెలలు వేరే దగ్గర ఆఫీసు, మా అల్లుడు వేరే దగ్గర ఆఫీసు పెట్టుకొని మళ్ళీ 2 నెలల తర్వాత ఆఫీసులో వచ్చి ఆఫీసు ఇచ్చేసి మామయ్య మేము ఆఫీస్ నడిపించుకుంటామంటే, నీకు ఆఫీసు ఇయ్యా నేనే నడిపించుకుంటా అంటే, మరి మళ్ళీ పెట్టినా మేము 2 కోట్ల పెట్టుబడి పెట్టినాము. ఆ 2 కోట్ల పెట్టుబడి మాయమాకి ఇచ్చేస్తే మేము వేరే దగ్గర ఆఫీస్ డెవలప్మెంట్ చేసుకుంటామంటే, ఇక వీళ్ళ కేఈ ప్రభాకర్ గారి బామ్మర్ది కేఈ సత్యం మధ్యవర్తిగా ఉండి ఈరోజు ఆ రోజుని దాన్ని సాగదీస్తూ 6 నెలల వరకు సాగదీసి మొన్న అక్టోబర్ 24 రోజు రేపు మాట్లాడదామని చెప్తే, మేము కర్నూలు నుంచి వస్తున్నాం, మీరు మణికొండకు రేపు రండి కూర్చొని మాట్లాడదామంటే మేము 25th అక్టోబర్కి వెళ్ళామండి. వాళ్ళు వచ్చిర్రు, ఆయన గేట్ తీస్తుంటే మేము వెళ్ళి మా ధర్మ పరిషత్ కార్యకర్తలు మేము ఇద్దరం వెళ్ళినాం. రాము యాదవ్ జనరల్ సెక్రటరీ, నేను అభిషేక్ గౌడ్ మేనమామని. ఏ ప్రభాకర్ అన్న మరి అభిషేక్ గౌడ్ డబ్బుల విషయం మాట్లాడదామని అంటే, ఎక్కడి డబ్బులు ఏం కదా అల్లుడు ఇవ్వాలి అది ఇదని అంటే, అట్లెందుకు మాట్లాడతానన్నా మనం ఒక రిలేషన్ అది ఇదని అంటే, ఆయన బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. ఆ డ్రింక్ చేసిన మైకంలో గన్స్ తీసుకురండిరా అది ఇది అనగానే ఆ ఫార్చునర్లోకి వెళ్ళి పిస్టల్ రివాల్వర్ తెచ్చిండు. నా ముందే రివాల్వర్ బుల్లెట్లు లోడ్ చేసిండు. ఆ పిస్టల్ పక్క తనకి ఇచ్చి మాకు ఫైర్ చేస్తూనే ఉన్నాడు. మేము భయంతో పక్కకి వెళ్ళి వస్తూనే ఉన్నాం. మా ఎంబడి 800-1000 కిలోమీటర్స్ దాకా మా ఎంబడి 40 మెంబర్స్ మా ఎంబడి ఫాలో చేస్తే మేము అక్కడ గల్లీలో ఇక్కడ గల్లీలో వెళ్ళిపోయి వచ్చి 3 అవర్స్ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ సిఐ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళినాం. మీరు చెప్పండి అమ్మా, అసలు గన్ ఫైర్ జరగడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకైనా గన్ తీయాల్సి వచ్చింది? ఇంటి ముందు జరిగిందా వాగ్వాదం, బయట జరిగిందా ల్యాండ్ విషయంలో? వాళ్ళని కాలనీలోనే జరిగింది. కాలనీలో సీసీ ఫుటేజ్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నది. ఇది జరగలేదని అది చెప్పేటోళ్ళు ఏమో ఇట్లా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. వెంకట్ గౌడు రాము వాళ్ళు ముందెళ్ళారు, మేము ఇక్కడే ఉన్నాం, మేము మా ఫ్రెండ్స్ దూరంగానే ఉన్నాము. సరే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళతో 30 మెంబర్స్ వరకు ఉన్నారండి. ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు. వాళ్ళ ఈవి ప్రభాకర అతను బామ్మర్ద ఎవరు వాళ్ళు కూడా ఉన్నారు. అతని పేరు నాకు తెలియదు కానీ అతను కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు. మొత్తానికి మేము కూడా అబ్జర్వ్ చేసింది అదే. చేసే ఏదన్నా ఉండని, కానీ ఇప్పుడు వాళ్ళ పైన కాల్పులు చేశారండి. చేస్తే తప్పించుకున్నారు, ఎక్కడో తగిలింది కాబట్టి కింద బై ఏం కాలేదు. ఒకవేళ వాళ్ళ ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? మీరే చెప్పండి బ్రదర్. ఏ విషయంలో గన్ ఫైర్ చేయాల్సి వచ్చింది, ఆ విషయం ఏంటంటారు అసలు? ఏ విషయం అంటే వీళ్ళు అతని అల్లుడు మామ మధ్యలో ఇది జరిగింది. మ్యూచువల్ అండర్స్టాండింగ్లే వాళ్ళు ఉన్నారు. 6 months నడుపుకున్నారు. తర్వాత మామ అడిగింది, నేను 2 months తీసుకుంటా ఆఫీస్ నడుపుకుంటా, మీరు వేరేది చూసుకోండి అంటే సరేలే అని వేరేది చూసుకున్నాడు. మళ్ళీ మంత్లీ అయితే పే చేసేది వేస్తున్నారు కదండి, ఒక 2 lakhs వరకు. అది ఓకే. మళ్ళా ఇప్పుడు ఏంటి, వీళ్ళు మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఏది పేపర్ లేదన్న ఉద్దేశం వాళ్ళది. అది అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి మేము ఏమనలేదు, పోనీలే ఉండని అని. దాని తర్వాత మళ్ళీ మామయ్య మరి ఏమైంది అని మామూలుగా అడిగితే వీళ్ళు పోయి అడిగారు. ఆ రోజు మేమున్నాం, ఈ రాము అతను అబ్బాయి ఈయనిద్దరు వెళ్ళి అడిగారు. ఏమని అడిగారు, మరి ఏందన్నా మరి ఇట్లా చేస్తున్నావు, వద్దంటున్నావు, ఆఫీస్లో ఉండొద్దు అంటున్నావు, మళ్ళా ప్లేస్ ఇప్పుడు అమౌంట్ అడిగితే అమౌంట్ లేదు ఏం లేదని అంటున్నావు, ఎట్లన్నా అంటే ఎక్కడ అమౌంట్ ఏం అమౌంట్ పో మాకేం సంబంధం, ఎవరు నువ్వు గెట్ అవుట్ అది ఇదని మాట్లాడితే, అరే అట్లా మాట్లాడితే నేను చక్కగా మాట్లాడని మంచిగా మాట్లాడని వీళ్ళు అన్నారు. అంటే తీసుకురా గన్ తీసుకురా అని 2 తీసారండి. ఆ 2 ఒకటి తీసుకొని ఇట్లా చేసుకుంటా ఇట్లా ఫైర్ చేయడానికి పోతే ఆ అబ్బాయి ఇతను హార్ట్ పేషెంట్ ప్లేస్ సర్జరీ అయింది. అతను ఈయన ఇద్దరి అబ్బాయి ఎవరిని తోసారు? వీళ్ళు ఎప్పుడు రాము ఈ వెంకట్ గౌడ్ని అబ్బాయి ఈయనకి పెద్ద అయినా కదా, ఈయన తోసి ఆయన కూడా తప్పించుకున్నాడు. ఇద్దరు తప్పించుకొని ఏం చేశారంటే బయటకు వచ్చేసి కార్లో కూర్చొని కొంచెం దూరం వెళ్తుంటే పదండి అంటే వెళ్ళినాం.
అది ఒక 1-2 కిలోమీటర్స్ వెనకాలే వచ్చారండి. ఇక గల్లీల నుంచి తీసి ఇది ప్రాణభయం ఉంది, ఎట్లయినా మనం కంప్లైంట్ ఇవ్వాల్సింది తప్పదని చెప్పేసి అదే రోజు అప్పుడే ఈవినింగ్ ఇక్కడ జరిగింది గన్ ఫైరింగ్ ఎగ్జాక్ట్ గా 25th రోజు అండి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ సార్ కూడా చెప్పాము, ఎవ్రీథింగ్ రాసాము అన్నీ. సరే అమ్మా చూస్తాం మనం, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారంట. కానీ ఇప్పుడుకి 1 వీక్ అయిపోతుందండి, ఏం మాకేం న్యాయం జరగట్లేదు ఇక్కడ. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, లోపల ఎఫ్ఐఆర్ అయితే తీసుకున్నారా? కాలేదండి, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతే. ఎఫ్ఐఆర్ కాలేదనే మా బాధ. ఇప్పుడు ఆయన ఎంత పదవిలోనే ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు మనిషి ప్రాణము బతికుంది కాబట్టి ఓకే బ్రదర్, లేకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆయన ఏం పెద్ద పొజిషన్లో ఉండని, అది మాకు సంబంధం లేదు. నేను ఎంత పొజిషన్లో ఉన్నా సరే, ఇక నేను చంపేస్తా, ఎవరైనా రివర్స్ తీస్తా, అది చంపేస్తా ఇది చంపేస్తా అంటే అది న్యాయమా? మీరే చెప్పండి. అందుకే సార్ దగ్గరకు వచ్చి మాట్లాడాము. ఇప్పటివరకు మాకు ఏం ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. అదేందో తెలుసుకుందామని. అది స్థలం కమర్షియల్ ప్లేసా, ల్యాండా, లేకపోతే ఏంది? రెసిడెన్షియలేనండి. వీళ్ళ కాలనీలో జరిగింది, సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, మనుషులు కూడా చూస్తూనే ఉన్నారు అక్కడ కాల్పులు జరుగుతుంటే. మీ ఫోన్ లో లేదండి, అక్కడ ఉంది, మాకు లేదు. ఇప్పుడు నాకు తెలిసి సార్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, సిఎస్ఆర్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అందుకే వాళ్ళ సార్ని కూడా మేము అదే కోరుకుంటున్నాం, మాకైతే న్యాయం జరగాలి. ఇన్ కేస్ మా వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం మేము ఊరుకోమండి, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఇది ఎక్కడి వరకైనా వెళ్ళని, మేమైతే ఊరుకునే సమస్య లేదు. మెయిన్ గా ప్రాపర్టీ విషయం అంటా ఉన్నారు కదా, ల్యాండ్ ఏమంటారు కాంప్లెక్స్. సో అందులో ఎవరికి రెంట్కున్నారు? సో రెంట్ అడగడానికి వచ్చి ఎవరున్నారు? ప్రభాకర్ గారి అల్లుడే రెంట్కుంటారు. రెంట్ కాదు, ఆఫీస్. ఆ రెసిడెన్షియల్ను ఆఫీస్గా మార్చి అలా కృష్ణ ధర్మ పరిషత్ అనే ఒక సంస్థ, సంస్థను ఓపెన్ చేసుకొని అలానే ఆధ్యాత్మికం అది డెవలప్ అట్లా నడిపించుకుంటూ వస్తుండగా ఈ లోపల ఓనర్ ఖాళీ చేయమన్నా ఇతని, లేకపోతే ఎందుకు గొడవ వచ్చిందంటారు? అసలు ఇప్పుడు ఓనర్ అంటే వాళ్ళ మామయ్యనే కదా, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో నడుస్తుంది. ఏమేమి అగ్రిమెంట్ కింద ఓరల్ అగ్రిమెంటే ఇది. అయితే నేను మీరు వేరే దగ్గర ఆఫీస్ చూసుకోమంటే ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే మాకు ఇచ్చేసేయాలి కదా. 2 కోట్ల దాన్ని మంచిగా అందంగా తీర్చిదిద్దు, ఇంటీరియల్ అవి ఇవి 2 crores అయినాయి. అవి అడిగినందుకు ఈ గొడవ. సో ఆ ఘటన జరిగినప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారా? నా మీదనే జరిగింది కదా, రాము యాదవ్ మీద జరిగింది. మీ మీద పాల్గొలు చేశారంట? అవును. సో మీకేమైనా తగిలాయా, లేకపోతే గాలి భూమికి తాకింది, నేలకు తాకింది. ఇతను సేవ్ చేశాడు, రాము అనే అబ్బాయి. ఇతను ఇద్దరున్నారు కాబట్టి ఈయనకి కాల్ సరిగా లేదు, హార్ట్ పేషెంట్ ఈయన. ఇంకొకటి అని అంకుల్ అని ఈయన తోసేసి అతను కూడా తప్పించుకున్నాడు. ఇద్దరు తప్పించుకొని పరిగెత్తుకుంటూ రావంటే ఏమైందని మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఏమైందంటే ఫైరింగ్ చేస్తున్నా కార్లో కూర్చొని ఒక 2 kilometers వరకు వెళ్ళిపోయామండి. మాతో అలాగే ఫాలో చేశారు వాళ్ళు. ఫాలో చేస్తుంటే మేము గల్లీ తిప్పాడు డ్రైవర్, వేరే రూట్ని తీసుకెళ్ళి అప్పుడే వచ్చేసి మేము కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ. ఏమని ఇట్లా జరిగింది సార్, ఇది సో అండ్ సో ఇట్లా జరిగింది. పోలీసులు ఏమంటున్నారంటే వాళ్ళది ఇద్దామని అంటున్నారు. కానీ ఇంకా 1 week అయింది కదా, ఇంకెప్పుడు వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి ఎవరికి ఏం అంత లైట్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఇన్ కేసు అయితే 2 ప్రాణాలు పోయాయి కదా, అది మేము అడుగుతున్నాం. అందుకే మీ ద్వారానే న్యాయం జరుగుతుందని మేము మీడియాని మీకు సంప్రదించడం జరిగింది. విన్నారు కదా, ఏదైతే మీరు విన్న వార్త నిజమే. ఎందుకంటే గన్ ఫైరింగ్ జరిగిన వాస్తవమే. ఒకవేళ ఆ బుల్లెట్స్ ఏవైతే రౌండ్స్ ఉన్నాయో ఒకటి నేల మీదకి ఇలా భూమిలోకి వెళ్ళడం జరిగింది, అంటే ఆ గచ్చు మీదకి తగిలింది, మన ఫ్లోర్ మీద తగలడం, మిగతా 2 పక్కకి వెళ్ళడం జరిగింది. అదే బుల్లెట్ మిస్ అయ్యి ఏదైతే మనం మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పై తగిలి ఉంటే అది ఒక హార్ట్లో కానీ బాడీలో ఏ పాటి దిగినా కూడా ఈ పాటికి ఆయన ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఎందుకంటే మిస్ఫైర్ అయిపోయి ఎక్కడో గాలో కింద అంటే తీసినప్పుడు అలా కాల్చినప్పుడు కిందకోటి, మిగతా అంటే ఉద్దేశపూర్వకంగా కాల్చినప్పుడే చేయి పట్టుకొని వదిలించినప్పుడు పక్కకు లేనప్పుడు కింద తగిలిన బుల్లెట్స్. సో దాని తర్వాత కూడా గన్ తోటి సుమారుగా 200 మీటర్ నుంచి 500 మీటర్లు 2 కిలోమీటర్ వరకు కూడా గల్లీలన్నీ కూడా పరిగెత్తిచ్చారండి, సుమారుగా 40 మంది రౌడీలతో మూకతో కలిసి. సో ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తం కూడా ఉద్ధృత వాతావరణం ఒకసారి చూసుకోవచ్చు. వారి ఏదైతే ఈ పోయిన గత నెల అక్టోబర్ 25న ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దానిపై యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు అంటూ కూడా వీరైతే కంప్లైంట్ కోసం మళ్ళీ కూడా రావడం జరిగింది. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఏమైతే ఏపీ మాజీ సీఎం, డిప్యూటీ సీఎం సోదరుడు ప్రభాకర్ ఉన్నాడని తెలుస్తూ ఉంది. సో దీని వెనక కూడా మామాలుల విషయంలో వీరు మాట్లాడడానికి వినందు వీరు అందరి మధ్యలో గన్ తీసి కాల్చాడు అతను. సో
హైదరాబాద్లో గన్ కల్చర్ ఇంకా పోవడం లేదు. చీటికి మాటికి గొడవ వచ్చిందా, ఏదైనా సమస్య వచ్చిందా అంటే చాలు గన్ను తీస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా ఎవరైతే ఆ రోజు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా సో చుట్టూ కూడా ఫ్యామిలీస్ని పరామర్శిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆ రోజు ఈ ప్లేస్లో ఉన్న వారందరూ కూడా ఆ రోజు ఆ సిచ్యువేషన్లో ఉన్నవారే. సో ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాం, ఇంకా పట్టించుకోలేదు అంటూ ఉన్నారు. సో చుట్టూ కూడా ఇదంతా కూడా సాగుతోంది. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో రామ్ యాదవ్ అన్న మరో పర్సన్ ఉన్నారు. ఏదైతే ఇందాక అతను మాట్లాడామో ఇంకో పర్సన్ ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు కాల్చారు అతనే తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఎందుకు ఈ గన్ ఫైర్ జరపడం జరిగింది? మీ మీద కాల్పులు జరిపాడు, ఎందుకని మీ మీద ఫైర్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా నేను కృష్ణ ధర్మ పరిషత్ జనరల్ సెక్రటరీని. ఇది సంస్థ మేము జనవరి 2024లో నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఆఫీస్ మణికొండ పంచవతి కాలనీ స్ట్రీట్ నెంబర్ 18లో మా ఆఫీస్. ఈ ఆఫీస్ ఓనర్ వచ్చేసి కేఈ ప్రభాకర్ గారు మా అభిషేక్ గౌడ్ అన్నగారి మామయ్య. సో అండర్స్టాండింగ్గా ఈ ఇంటిని ఆఫీస్ కోసం రెంట్కి తీసుకోవడం జరిగింది. ఆ టైంలో అది రెసిడెన్షియల్ ఉండే, దాన్ని మేము కంప్లీట్గా ఆఫీస్ కిందకి కన్వర్ట్ చేసుకోవడానికి 2 crores ఇన్వెస్ట్ చేసి ఆ ఆఫీస్లా కన్వర్ట్ చేసుకున్నాం. 1 year అందులోనే మా ఆఫీస్ ఉంటే మేము కృష్ణ ధర్మ పరిషత్ చేసేది ఏంటి అని అంటే శిథిలమైన ఆలయాలని తీసుకొని దాన్ని పునర్నిర్వహించుకోవడానికి ఆలయాలని మేము నిర్వహించుకుంటూ దాని పక్కకి మన సనాతన ధర్మకి సంబంధించిన ఎడ్యుకేషన్ సెక్టర్ స్కూల్స్ అవన్నీ పెట్టి నిర్వహించుకుంటుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి తూప్రాన్లో ఒక టెంపుల్ని టేక్ ఆఫ్ చేసుకొని దాన్ని పునర్నిర్వహించడం జరిగింది. పడంచెరులో మేము వేద పాఠశాల అని చెప్పేసి పడంచెరులో సనాతన ధర్మ స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సనాతన ధర్మాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. దీనికి సంబంధించిన ఆఫీసే మాది మణికొండలో ఉన్నది. సో ఇది 1.5 year నుంచి ఆఫీస్ ఉంది. కానీ 1 year బ్యాక్ ఏంది అని అంటే 2 months కోసం అంకుల్ వాళ్ళు ఉంటాను అని అంటే మా అమ్మయ్య వాళ్ళు ఉంటా అంటారు కదా అని చెప్పేసి అండర్స్టాండింగ్ మేము అక్కడ నుంచి మూవ్ అయ్యి మా ఆఫీస్ని వేరే దగ్గర షిఫ్ట్ చేసుకున్నాం. 2 months అయిపోయిన తర్వాత మేము వెళ్ళి అడిగినాం ఆఫీస్ యూజ్ చేసుకుంటాం కదా అని అంటే అది మాట ముందుకు జరుగుకుంటా కొద్దిగా ఫ్యామిలీ క్లాషెస్ వచ్చేసి దాని గురించి ప్రొలాంగ్ అవుతూనే ఉన్నది. ఇక సరే మీరు ఆఫీసు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మేము దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే 2 crores ఉందో ఆ 2 crores మాకు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దీనికి సంబంధించి మధ్యలో అంటే సత్యం అంకుల్ గారు అభిషేక్ అన్న గారికి మరియు కేఈ ప్రభాకర్ అంకుల్ గారికి మధ్యలో డిస్కస్ చేస్తున్నారు. సత్యం అంకుల్ ఎవరు అని అంటే కేఈ ప్రభాకర్ అంకుల్ వాళ్ళ బామర్ది. సో ఫ్యామిలీ ఇట్లా డిస్కస్ అవుతున్న సమయంలో 5 months డిలే అయ్యింది కాబట్టి 24th రోజు అడిగినాం ఏమైంది అంకుల్ అది ఇది అని అంటే 25th రోజు నెక్స్ట్ డే మేము వచ్చేసి మాట్లాడదామంటే సరే మాట్లాడదామని చెప్పి 25th నేను వెంకట అంకుల్ ఎవరు అని అంటే అభిషేక్ గౌడ్ అన్నగారి మేనమామ. అన్నగారు లేరని చెప్పేసి నేను అంకుల్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేనే వెళ్ళి మాట్లాడేటప్పుడు కేఈ ప్రభాకర్ అంకుల్ కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నారు కాబట్టి నేను అంకుల్తో మాట్లాడలేదు, సత్యం అంకుల్తో మాట్లాడాను. అంకుల్ ఆ అమౌంట్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మీరు అన్నతో మాట్లాడి మూవ్ అవుట్ కాండి అనేసరికి పక్కకి వెళ్ళి ఏం అమౌంట్ ఎక్కడ అమౌంట్ అని చెప్పేసి అగ్రెసివ్గా అంకుల్ అనేసరికి వెంకట అంకుల్ మా అల్లున్ అమౌంట్ అని చెప్పేసి గట్టిగా కొద్దిగా తిట్టుకున్న సమయానికి ఇమీడియట్గా మన ప్రభాకర్ అంకుల్ తుపాకీ అండ్ రివాల్వర్ తీసుకొచ్చి ఫైర్ చేసేస్తా అని చెప్పేసి మా ఎంబడి వచ్చి అక్కడ కింద ఫైర్ చేసారు కూడా. సో ఇక కొద్దిలో మేము అక్కడికి వెళ్ళి మూవ్ అయిపోయి ఇక స్కిప్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి 4 hours తర్వాత పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంది అని అంటే ఈరోజు అదే ఎఫ్ఐఆర్ అయ్యింది అని చెప్పారో ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి అని చెప్పేసి వచ్చాను. నేను కోరుకుంది ఏంది అని అంటే ఈ నార్మల్గా ఈ ఫైరింగ్ గన్లు ఈ గన్ కల్చర్ మన తెలంగాణలో ఎందుకు రిక్వైర్మెంట్ లేదు, కూర్చొని మాట్లాడుకొని ఈ మ్యాటర్ని క్లోజ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. గన్ ఫైరింగ్ లో ఎవరికైనా ఏమైనా డ్యామేజ్ అయింది, ఎవరికైనా ఇబ్బంది తగ్గడం కానీ మెయిన్ గా గన్ ఫైర్ చేసిన వ్యక్తి ఎవరు అసలు? కేఈ ప్రభాకర్ అంకుల్. రెండు తుపాకులు అంకులే తీసి. అవును, కేఈ ప్రభాకర్. టార్గెట్ ఎవరు అసలు, ఎవరిపైకి గన్ తీయడం జరిగింది? మేము ఇద్దరమే ఉన్నాం అక్కడ, మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మా ఇద్దరి మీదనే తీశారు. ఇక మా ఇంటెన్షన్ ఏంటంటే కేఈ ప్రభాకర్ అంకుల్ ఎక్స్ఎమ్మెల్యే, డ్రోన్కి మినిస్టరు, మొన్న ఎమ్మెల్సీ కూడా చేశారు. సో ఆ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా అనేది ఇంటెన్షన్ ఉంటే మేము లోపల వెళ్ళి మాట్లాడాము. ఎఫ్ఐఆర్ అయ్యింది. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ప్రస్తుతం ఒక చిన్న కుటుంబ కలహాలు గన్నులతో కాల్చుకునే దాకా వచ్చింది. చిన్న కుటుంబంలో చెలరేగినంటే ఒక ఫైనాన్షియల్ వారి మామూలుల మధ్య జరిగిన ఒక ఫైనాన్షియల్గా ఒక షాప్ కానీ ఒక వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ కమర్షియల్ ఒక కాంప్లెక్స్ని వాళ్ళు ఒక ఆఫీస్గా మార్చుకోవడం జరిగింది. దాని మధ్య లావాదేవీల విషయంలో చెలరేగిన విషయంలో గన్ ఫైర్ అయితే జరగడం జరిగింది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామెన్ జాఫర్తో పవన్ వైద్య వాటివి హైదరాబాద్. ఏపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు కూతురు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మరొక రాజకీయ నాయకుడు కొడుకు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. గత 14 సంవత్సరాల క్రితం వాళ్ళకి పెళ్ళైంది. ఏదో కొన్ని కుటుంబ ఇష్యూస్ వల్ల 1 year నుంచి వాళ్ళకి సమ్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూస్ అని వాళ్ళు సపరేట్
ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ నడుస్తుంది. అయితే October 25 గత నెల 20వ తారీఖు వాళ్ళకి చిన్న ప్రాపర్టీ ఇష్యూలో ఆ అల్లుడి యొక్క బంధువులు, అదేవిధంగా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు మన పంచవాటి కాలనీలో ఒక చిన్న ఇష్యూ చేసుకుని వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరు. ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది. దాని మీద 2 పిటిషన్లు కూడా తీసుకున్నాం. మేము ఎంట్రీ పెట్టుకున్నాం యాజ్ పర్ ప్రొసీజర్. ఆ 2 పిటిషన్ల మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతుంది. మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది మన నోటీస్ రాలేదు. అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు. దాని మీద ఇంకా కూడా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటివరకు అయితే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినట్టు మన నోటీస్లో లేదు. ఫిర్యాదు చాలా రోజులైంది, పోలీసులు కేసు నమోదు చేయాలని బాధితులు ఆరోపిస్తారు. నేను చెప్పాను కదా, ఆల్రెడీ 2 పిటిషన్లు తీసుకున్నాం, 2 కూడా ఎంక్వైరీ చేస్తాం. అంటే గన్ గురించి ఏమైనా విచారిస్తారు? అంటే చాలా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వి విల్ డూ ఇట్. ప్రాణభయంతో పరుగులు తీసి మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఆయన ఉంటే ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా సబ్మిట్ చేస్తున్నాం ఎంక్వైరీ. కేఈ ప్రభాకర్ దగ్గర లైసెన్స్ రివాల్వర్ కానీ తుపాకీ కానీ ఉన్నట్లు ఏమైనా గుర్తించారు? ఇప్పటివరకు లేదు. అంటే లేదు, అసలు ఆయన గన్మెన్ లేడు, గన్ కూడా లేదు. ఒకవేళ గన్ గల్పించారు అంటే వాళ్ళని నమోదు చేస్తారు. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే డెఫినెట్ గా చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలో 100% తీసుకుంటాను. ఏ కేసులు రిజిస్టర్ చేయాలో అలాగే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.